వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించకుంటున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో సంబరాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై విద్యార్థుల హర్షం. మన ఎయిర్పోర్ట్ మన భవిష్యత్. భోగాపురంలో భారీ ప్రచార ర్యాలీ. నంద్యాలలో స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సామాజిక సేవ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత వైద్యం. మంత్రి ఫరూక్ తో జంకేర్ కామినేని ప్రతినిధుల భేటీ. ప్రత్యేక వైద్య శిబిరాలకు శ్రీకారం. గురు పౌర్ణమి వేడుకలకు భక్తులను ఆహ్వానించిన నంద్యాల సాయిబాబా ఆలయ కమిటీ. 36 రోజుల ఉద్యమానికి ముగింపు. జంతర్ మంతర్ మళ్లీ ప్రశాంతం. చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగుల మెరుపు ధర్నా. నిరుద్యోగ జేఏసీ నేతల అరెస్ట్. ఎర్రచందనం మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడి. ఫారెస్ట్ అధికారి సహా 5గురు అరెస్ట్. కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మైనర్ల మృతి. బురద రోడ్డులో పడుకొని గిరిపుత్రుడి వినూత్న నిరసన. ఎమ్మెల్యే సొంత మండలంలో రోడ్ల దుస్థితి. నంద్యాలలో మాజీ సైనికులకు ఘన సన్మానం. లయన్స్ క్లబ్ ప్రత్యేక కార్యక్రమం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో నంద్యాలలోని సాయిబాబా నగర్ సర్కిల్లో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ నాయకులు బాణసంచ పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఇది విద్యార్థి యువజన ఐక్య పోరాటానికి చారిత్రాత్మక విజయమని పేర్కొన్న నాయకులు నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ, ఎన్టీఏ రద్దు, ఎన్ఈపీ 2020 ఉపసంహరణ వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా సాధించాం. పోరాడి సాధించాం. విద్యాశాఖ మంత్రి రాజీనామా సాధించాం. విద్యార్థుల ఐక్యత. విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన భారత్ బంద్ లో భాగంగా నంద్యాల పట్టణంలో భారత్ బంద్ కు సహకరించినటువంటి విద్యా సంస్థలకి, అదేవిధంగా విద్యార్థులకి, విద్యార్థి తల్లిదండ్రులకి భారతీయ విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్, ఎన్యుఎస్ఐ, డివైఎఫ్ఐ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీ సహకారం లేకపోతే ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి రాజీనామాకి వచ్చేవారు కాదు. ఇది మీ పోరాట ఫలితం వల్లనే మేము అనుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు బీజేపీ అహంకారాన్ని మెడలు వంచిన జనరేషన్ జెడ్ ని ఎస్ఎఫ్ఐగా మేము జేజేలు పలుకుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ అహంకార ప్రభుత్వము మేము ఎటువంటి అధికారంలో ఉన్నా కానీ, ఎటువంటి విద్యార్థి పోరాటాల్లో కానీ, యువజన పోరాటాల్లో కానీ ఏమి చేయలేమని అహంకారంతో ఉండేది. కానీ దాదాపు 4 రోజుల పాటు పైనే విద్యార్థులు, యువకులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు నిర్వహించిన క్రమంలో ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన సందర్భంగా మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు ఈ మంత్రి రాజీనామా ఒకటే కాదు, విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాలి. ఎన్టీఏ సమస్యను రద్దు చేసి భవిష్యత్తులో పోరాటానికి వివిధ రూపాల్లో మేము పూనుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. కాబట్టి వీటందరికీ మీ అందరూ సహకరించాలి. మేము విద్యార్థులకు ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా హిందువులు, ముస్లింస్ అని కాకుండా అందరూ ఐక్యంగా ఉంటే ఫలితమే ఈ ధర్మేంద్ర రాజీనామా అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి యువకులు, విద్యార్థులందరూ కూడా మతాలకు అతీతంగా విద్యార్థుల ఐక్యంగా పోరాడితే ఏది సాధించాలని కూడా ముందు ఉంటామనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్. ప్రజాస్వామ్యంలో పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యమని చెప్పడానికి నిన్నటి రోజున అయితే ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు విద్యార్థుల పోరాటానికి
రాజీనామా చేయడం జరిగింది. ఏదో ప్రజాస్వామ్యంలో పోరాడాలి, ఏదో పోరాడితే ఎంతటి విజయమైన సాధ్యం అని చెప్పడానికి నిన్నటి జరిగిన ఏదైతే రాజీనామా ఉందో అది సూచికని ఈరోజు విద్యార్థి ఉద్యమ సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలే తప్పని నిదానంతో ఈరోజు విద్యార్థులు ముందుకు రావాలా. ఈరోజు 30 రోజుల నుంచి ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ కి అవకతవకలు జరిగాయని అందుకు బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు పోరాటం జరిగింది. ఈరోజు పోరాడి అక్కడ ఉన్న విద్యార్థులు లాఠీ చార్జీలు తినడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు విద్యార్థులు గెలిచారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో రాజీనామా కూడా చేశారు. ఈరోజు ఇది ఆరంభం, ఇంకా విద్యార్థులు చేయవలసింది చాలా ఉంది. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ చెప్తే అలాగే విద్యార్థులు యువత ఇది సాధించారు. దీనికి ఈరోజు విద్యార్థి ఉద్యమ సంఘాలుగా ఈరోజు మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసే విధంగా ఈరోజు ఆలోచన చేయాలా. ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎర్రకోట సాక్షిగా చెప్పిన మోడీ ఉద్యోగాలు ఎక్కడిచ్చావయ్యా? యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పావు, ఎక్కడిచ్చావయ్యా? ఇవి కూడా రేపొద్దున రాబోయే రోజులలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి యువత ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాడతాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఇది పాక్షికంగా అమలు చేశారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఈరోజు శుభపరిణామమే. అయితే కేంద్రంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే దిశగా ఈరోజు విద్యార్థి ఉద్యమ సంఘాలుగా పోరాడతాం. ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రశ్నిస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం కోట వద్ద నుంచి మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ మన ఎయిర్పోర్ట్ మన భవిష్యత్, భూమి నుంచి భవిష్యత్ వరకు పేరుతో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. విమానాశ్రయం వరకు భారీ వాహన ర్యాలీ నిర్వహించిన మంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. రావడం జరుగుతుంది, మన యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేది ప్రధానంగా మేము విశ్వసిస్తూ ఈ సభను కూడా విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఈ ర్యాలీని అందరం కూడా కలిసి గౌరవ ప్రధానమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఏదైతే వెనకబడిన జిల్లాకు పేరు వేసిన విజయనగరం నుంచి మన యువత పారిశ్రామికవేత్తలుగా పెరిగి మన యొక్క విజయనగరం జిల్లా అలాగే మన రాష్ట్రానికి మన దేశానికి పేరుగాల్సిన వ్యక్తులుగా తీసుకెళ్ళబోతున్న మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి నంద్యాల స్టాల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కార్తికేయన్ కుమ్మిత నేతృత్వంలో చిన్నారుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో చిన్నారులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తల్లిదండ్రులు ఈ సేవలను అభినందించారు.
ఈరోజు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున డాక్టర్ కార్తికేయన్, నేను పీడియాట్రిషియన్. ఈరోజు మన రామకృష్ణ విద్యాలయంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అలాగే ఫ్రీ మెడిసిన్స్ కూడా అవసరమైన పిల్లలకి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ విద్యాలయం సంస్థకి, ఆర్గనైజేషన్ కమిటీకి, అలాగే మన లయన్స్ క్లబ్ వాళ్ళకి కృతజ్ఞతలు. స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్స్ డాక్టర్ కార్తికేయ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల నందు ఫ్రీ చిన్నారులకి మెడికల్ క్యాంప్, అలాగే ఫ్రీగా మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన కార్తికేయ గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు. నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో క్యాన్సర్, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు జమ్కేర్ కామ్యూని హాస్పిటల్స్ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హాస్పిటల్ ప్రతినిధులు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ను కలిసి కార్యక్రమ వివరాలను వివరించారు. ప్రజలకు ఉచిత ఆరోగ్య అవగాహన, ముందస్తు పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి ఫరూక్ పేర్కొంటూ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి, ఎలా వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకంటే డ్రెడ్ఫుల్ డిసీజ్గా మారుతుందండి. ఈ అంశాలపైన కూడా మనం ఈ క్యాంప్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. ఒకసారి పెట్టేసి టోటల్ 150 బెడెడ్ హాస్పిటల్ విత్ ఆల్ స్పెషాలిటీస్ అన్ని కాకుండా క్యాన్సర్. ఈ నెల 29న జరిగే గురు పౌర్ణమి వేడుకను పురస్కరించుకుని సాయిబాబా దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈసారి అదనంగా అన్న ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా దేవస్థానం కమిటీ సభ్యులు, సేవకులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జై సాయిరామ్. నంద్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా బొమ్మసత్రం సాయిబాబా గుడి షిరిడి నమూనాతో ఇక్కడ ఉంది, కట్టించినాము. గత 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కిందట ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ రంగరంగ వైభవంగా బాగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే మనకు గురు పౌర్ణమి సందర్భంగా విడివిడిగా దాతలు ఈ సహాయ సహకారాలు అందించిన, టెంపుల్కి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా విలేకరుల ముందు ఈరోజు అందరి తరపు నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. టెంపుల్, సాయి సేవకులు, కమిటీ సభ్యులందరూ. అలాగనే గుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోయే కార్యక్రమాలకు అన్ని తగు ఏర్పాట్లు కమిటీ సభ్యులం అందరం చేసినాము. భోజనాల కాడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ కూడా విడివిడిగా కౌంటర్లు పెట్టేసుకొని బాగా దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు మనకు అన్ని కార్యక్రమాల్లో భక్తులు విడివిడిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సాయిరామ్. ఓం నమో సాయినాథాయ నమః. ఈ నెల 29వ తారీఖు జరుగు గురు పౌర్ణమి వేడుకలకు మా సేవకులు చెప్పిన దాన్ని కొనసాగింపుగా గత సంవత్సరం అనుకోని విధంగా భక్తులు ప్రభంజనంగా వచ్చి అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. మేము ఎదురు చూడనటువంటి మంది వచ్చి కాస్త తొక్కిసలాట జరిగినది వాస్తవం.
దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అదనంగా మరొక కౌంటరు, దానితో సమానంగా ఉండే అంత పెద్ద కౌంటర్ ఏర్పాటు చేసి కౌంటర్లు పెంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుటకు కమిటీ నిశ్చయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రలై అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం 36 రోజులుగా కొనసాగిన జంతర్ మంతర్ ఉద్యమాన్ని సిజేపీ విరమిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిరసనకారులతో కిక్కరిసిన ప్రాంతం మళ్లీ ప్రశాంతంగా మారింది. అధికారులు అక్కడ శుభ్రపరిచే పనులు చేపట్టగా జంతర్ మంతర్ సాధారణ పరిస్థితులకు చేరుకుంది. बोरी मंगा दो, एक कवर ले लो भाई, कवर ले लो, कवर ले गया। मेरा बैग है किसे लिया उसने केमिकल से ఫౌండర్ అభిజిత్ కి ఆదేశాలు అందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఫర్దర్ గా ఇక్కడికి ఎక్కడ ఏ ధర్నా జరిగినా కానీ అక్కడ క్లీన్ చేసేందుకు ఇక్కడ సేవా సంఘ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంటారు. దానిలో చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపుతన్నకు దిగారు. ఎన్నికల హామీల మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మెగా డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల పెంపు, గ్రూప్స్, జేఎల్ఎం, ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిని పోలీసులు అడ్డుకొని నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ అధికారులు 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు 5గురిని అరెస్ట్ చేశారు. గృహోపకరణాల రవాణా ముసుగులో కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు ఎర్రచందనం తరలిస్తున్న ప్రధాన స్మగ్లింగ్ నెట్వర్క్ ను ఛేదించారు. అరెస్ట్ అయిన వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు కూడా ఉండడం సంచలనంగా మారింది. బొలెరో వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సు దాదాపు 1.5 టన్ 1,50 లక్షలు విలువ చేసే రెడ్ శాండిల్ని ఇటు బొలెరో వాహనంతో పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యాపారస్తులు పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా వీరికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జున్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అతను సహకరించడం వల్లే ఈ వెహికల్స్ అడవిలోకి వెళ్ళడం రావడం చేశారు. ఇంకా పూర్తిగా ఈ కేసుని విచారించి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో ఈ ఆపరేషన్ ముఖ్యంగా హర్యానాకు సంబంధించిన పర్సన్స్ని ఇంపార్టెంట్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా వితిన్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఇందులో కాన్స్పైరీ చేసిన ఆఫీసర్ని అరెస్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహించిన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ టీంకి అందరినీ అభినందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు తప్పు చేసినా వదిలేదు. ఇటీవల కాలంలో 2 హెడ్ కానిస్టేబుల్స్ కూడా ఈ విధంగా ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో వితిన్ ద శాఖలో కూడా ఎవరు తప్పు చేసినా వదిలేదు. హైదరాబాద్ కుక్కటిపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
స్నేహితులతో కలిసి బైక్ పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న ముగ్గురు మైనర్లను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్, లక్ష్మీతేజ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇంకో మహేష్ అనే తోడు లక్ష్మీతేజ అనే తోడు జగ్గురుట కూర్చున్నాం ఫోన్ అని మెట్రో కాడ యూటర్న్ కాడ బస్సులు ఉంటాయని మెట్రో చేస్తున్నాం. ఇటు వస్తే పక్కల లారీ ఉండే అది కనిపించలేదు రోడ్డు ఆడ కొంచెం ఇట్లా గుంతలాగా ఉంది. ఆ గుంతలో పడంగానే కొంచెం హ్యాండిల్ లెఫ్ట్ టర్న్ అయిపోయి నాకు ఇద్దరు పడిపోయారు. నేను కొంచెం ఇటు సైడ్ పడ్డా ఇద్దరు ఆడపడ్డాను. వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఒకరి పేరు మహేష్, ఇంకొకరి పేరు లక్ష్మీతేజ. క్లాస్మేట్స్ అన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ పరిధిలోని అడ్వానంగూడ సంజువాయి సెంటర్ వద్ద జుకారాగూడ గ్రామానికి వెళ్లే సుమారు 3 కిలోమీటర్ల రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహించిన ఓ గిరిపుత్రుడు బురద రోడ్డులో పడుకుని వినూత్నంగా నిరసన తెలిపాడు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయగ జగదీశ్వరి సొంత మండలంలోనే రోడ్ల దుస్థితి ఇదేనంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అనిలు, కురుపాం మండలం ఆదివాసీ గిరిజన సంఘం, ఉదయపురం పంచాయతీ గల జాకరగూడ గ్రామం. సుమారు 3 కిలోమీటర్ అద్వానంగూడ సెంటర్ నుండి సంజయ్ గ్రామం సెంటర్ వరకు ఈ యొక్క రోడ్డు అనేది చాలా అధ్వానంగా ఉంది. చాలా వర్షాకాలం వస్తే చాలా వాహనాలు వెళ్ళలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలనేసి మేము డిమాండ్ చేస్తూ యథావిధిగా ఈ రోడ్డు పనులు అయ్యే విధంగా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి అధికారులు స్పందించి ఈ యొక్క రోడ్డుని ఏర్పాటు చేస్తారని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులు శ్రీనివాసులు, మురళీలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు తమ యుద్ధ అనుభవాలు, దేశ సేవా విశేషాలను పంచుకున్నారు. మాజీ సైనికులకు ఎప్పుడు అండగా ఉంటామని లయన్స్ VDG2 డాక్టర్ రవికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు సందీప్, సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జూలై 26వ తేదీ కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తాన్ నేల మీద భారతదేశం విజయం సాధించిన రోజు కార్గిల్ విజయ్ దివస్గా ప్రతి ఏటా నిర్వహిస్తున్నాం. ఇది 27వ వార్షికోత్సవం. కార్గిల్ విజయోత్సవంలో ఎంతోమంది వీర సైనికుల ప్రాణత్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది వీరోచితంగా దేశం తరఫున పాల్గొని ఈ దేశాన్ని గర్వంగా నిలబెట్టడంలో, ఈ దేశానికి రక్షణ కల్పించడంలో చేసినటువంటి వాళ్ళ త్యాగాలని, వాళ్ళ యొక్క ధైర్యాన్ని, వాళ్ళ సాహసాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కార్గిల్ విజయంలో పాల్గొన్నటువంటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా మురళీ గారికి సన్మానం చేసి సత్కరించి వారికి లయన్స్ క్లబ్ తరఫున వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం గెలిపిన దినం సందర్భంగా కార్గిల్ విజయోత్సవం సందర్భంగా ఇద్దరు జవాన్లకి శ్రీనివాసులు గారికి, మురళీ గారికి లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మానానికి ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తున్న లయన్ రవిప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ. కార్గిల్ దినోత్సవం పురస్కరించుకుని కార్గిల్లో వారి యొక్క ప్రాణాలొడ్డి పోరాడినటువంటి వీర జవాన్లకు నివాళులర్పిస్తూ అందులో పాల్గొన్నటువంటి ఇద్దరు వీర జవాన్లు శ్రీనివాస్ గారికి, మురళి గారికి ఈరోజు మా యొక్క బాధ్యత పరంగా ఈరోజు సత్కరిస్తున్నాము. దీనికి దానికి ఆమోదం తెలిపి మాకు సహకరించినటువంటి ఇద్దరు వీర జవాన్లకు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్ కోసం చూస్తుండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.